అరుగుదల ఒక లెవెల్ స్థాయిలో ఉంటే, అడ్వాన్స్డ్ స్టేజ్ కాకుండా మోడరేట్ స్థాయిలో ఉంటే ప్లాస్మా థెరపీ ఈరోజు నిజంగా ఒక వరం అని మనం చెప్పుకోవచ్చు. శరీరంలో ఉండే రక్తంలో 3 రకాల కణాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీకి, తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీకి, ప్లేట్లెట్స్ రిపేరింగ్ ప్రాసెస్కి, రీజనరేటివ్ ప్రాసెస్కి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఎర్లీ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ప్లాస్మా థెరపీ తీసుకుంటే బాగా ఉంటుంది. దీనికి ఎన్హాన్సింగ్ ఎఫెక్ట్గా సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంజెక్షన్ కూడా కలిపి, అంటే ఒక డ్యూయల్ థెరపీని తీసుకుంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి ఈ స్టేజ్లో తీసుకున్న ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అంటే ఏమిటంటే మనకి అనుకున్న స్థాయికి రిజల్ట్ రాకపోవడము, లేదు అరుగుదల కంటిన్యూ అయిపోవడం అనమాట. తర్వాత మరి దీన్ని ఎట్లా మనం చూసుకోవాలంటే ఫ్యాక్టర్స్, డాక్టర్ సైడ్ ఫ్యాక్టర్సా, పేషెంట్ సైడ్ ఫ్యాక్టర్సా, అటెండెంట్ సైడ్ ఫ్యాక్టర్సా, ఈ ముగ్గురు కలిసి పనిచేసిన టీం వర్క్ తోటే ప్లేట్లెట్స్ అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఫస్ట్ డాక్టర్ సైడ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఎన్ని ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటే, దానికి మనం చేసే సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ఎంత బాగుంటే, తర్వాత దాంట్లో యాక్టివేషన్ ఎంత బాగా యాడ్ చేస్తే, ఎంత ప్రాపర్గా ఇస్తే రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా ఉంది. వీటన్నిటికీ రివర్స్గా ఉంటే రిజల్ట్ సరిగ్గా ఉండదు. తర్వాత పేషెంట్ సైడ్ నుంచి బరువు తగ్గడము, ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయడము, జాయింట్ని ఎబ్నార్మల్ పొజిషన్లో ఉంచుకోకుండా ఉండడము, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్స్ థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, కొన్ని రకాల జబ్బులు, కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఊబకాయం ఇటువంటివి ఉన్నప్పుడు వాటిని అదుపులో పెట్టుకోకుండా ఆస్టియో ఆర్థరైటిస్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్న ప్లాస్మా థెరపీలో ఫెయిల్ అయ్యింది అని చెప్పడం చాలా కష్టం అన్నమాట. సింపుల్ ఫిజియోథెరపీ, మోకాల మీద లోడ్ పడకుండా ఉండే ఫిజియోథెరపీ, త్వరగా ప్రాపర్గా ఒక డైటీషియన్ని సంప్రదించి ఆరోగ్యకరమైన బరువు లాస్ అయిపోతే ఏమవుతుందంటే జాయింట్ల మీద పడే ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది. ఆ కార్టిలేజ్ ఏదైతే పెరుగుతుందో మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత అటెండెంట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే పేషెంట్కి కావాల్సిన జాగ్రత్తలు గుర్తు చేయడము, వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఇంట్లో మార్పులు చేయడం. కింద కూర్చొని లేస్తే జాయింట్ అరుగుతుంది, లో లయింగ్ సోఫాస్లో కూర్చొని లేస్తే జాయింట్ మీద ఒత్తిడి పడుతుంది. తర్వాత ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతే, న్యూట్రిషన్ ప్రాపర్గా ఉండకపోతే, తర్వాత ఈ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే న్యూట్రిషనల్ వాల్యూస్ బాగా లాస్ అయిపోయేసి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ లోపల యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయేసి ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఫెయిల్ అయిన తర్వాత ఫస్ట్ మనము మళ్ళీ ఒకసారి కూర్చొని విశ్లేషణ చేసుకోవాలి. అరుగుదల ఏ స్థాయిలో ఉంది? 2వ స్థాయిలో ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత 3వ స్థాయికి వెళ్ళిందా, 4వ స్థాయికి వెళ్ళిందా, 2వ స్థాయిలోనే ఉందా, 3వ స్థాయిలోనే ఉందా? 4వ స్థాయికి వెళ్తే ఈరోజు జాయింట్ రీప్లేస్మెంట్ ఒకటే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్. 2వ స్థాయిలో, 3వ స్థాయిలో ఉంటే మళ్ళీ ప్లాస్మా థెరపీ తీసుకోవచ్చు. ఈసారి కొంచెం ప్రాపర్గా మళ్ళీ ఆ డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసుకొని ఉన్న జబ్బులన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే ప్లాస్మా థెరపీ బాగా పనిచేసే అవకాశం ఉంది. అయితే మరి ఎప్పుడు ఫెయిల్ అయింది అని మనం అనుకోవచ్చు అంటే, అసలు ఫస్ట్ ప్లాస్మా థెరపీ ఎప్పుడు పనిచేస్తుందో మనకు తెలుసుకోవాలి. ఫస్ట్ 4 వారాల్లో నొప్పి తగ్గింది మాత్రమే మనము తెలుసుకోగలుగుతాం. 3 నుంచి 6 నెలల్లో కార్టిలేజ్ పెరిగిందా లేదా అన్న విషయం తెలుస్తుంది. తర్వాత పేషెంట్ క్లినికల్గా చెప్పగలుగుతారు అప్పటికన్నా నొప్పి బాగా తగ్గిందని. ఎంఆర్ఐ స్కాన్ చేసినా కానీ, అల్ట్రాసౌండ్ చేసినా కానీ, ఎంఆర్ఐ కార్టిగ్రామ్ చేసినా కానీ కార్టిలేజ్ పెరిగిందా లేదా మనం తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి, రీజనరేటివ్ ట్రీట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా కార్టిలేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్మెంట్ పని చేయకపోవడం అంటూ అనేది ఏమీ ఉండదన్నమాట. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత జాయింట్ మనం ఎంత బాగా చూసుకున్నామనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది. మనకు ఎంత నియమంగా ఉన్నాం ఆహారాల పట్ల, ఎక్సర్సైజ్ పట్ల, జాగ్రత్తల పట్ల అనే దాన్ని బట్టి సక్సెస్ రేటు ఆధారపడి ఉంది అన్నమాట. ఎందుకంటే ఇది పూర్తిగా న్యాచురల్ ట్రీట్మెంట్. ఇట్ కెనాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్. మనము దానికి కావాల్సిన వాతావరణాన్ని కానీ అది క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లాస్మా థెరపీ అన్నమాట. ఇక బాగా స్టేజ్ 4కి వచ్చేసింది, ప్లాస్మా థెరపీ ఫెయిల్ అయిపోయింది అంటే ఈ రోజున్న స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి బాగా పెయిన్ పెరిగిపోయి మెడికల్గా ఫిట్గా ఉండి తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు అంటే జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఒకటే ఈరోజు మనకి వరల్డ్ వైడ్గా ఉన్న
స్టాండర్డ్ ట్రీట్మెంట్ అనమాట. దాంట్లో చాలా ఎక్కువ రకాలుగా ఉన్నాయి. మేము మా దగ్గర మాడిఫైడ్ మజిల్ స్పేరింగ్ టీకేఆర్ చేస్తూ ఉన్నాం. అంటే చర్మాన్ని కట్ చేసి కండరాన్ని కట్ చేయకుండా పక్కకు జరిపి ఎముకను కట్ చేసి జాయింట్ రీప్లేస్మెంట్ చేసే విధానాన్ని ఎంఎంఎస్ టీకేఆర్ అంటారనమాట. ఈ కండరాన్ని కట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కండరాన్ని నుంచి వచ్చే నొప్పి బాగా తగ్గిపోతుంది. తర్వాత ఫిజియోథెరపీ చేయడానికి కావాల్సిన కండరాన్ని మనం కట్ చేయట్లేదు కాబట్టి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ కండరం బాగా కోఆపరేట్ చేస్తుంది. జాయింట్ అబ్నార్మాలిటీస్ ఏం లేకుండా బయోమెకానిక్స్ త్వరగా రిస్టోర్ అయ్యే అవకాశాలు ఈ ఎంఎంఎస్ టీకేఆర్లో ఉన్నాయన్నమాట.